అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. ఈ వీక్ అంతా కూడా మీకు రోజుకు 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియో లాస్ట్ అంతా చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ద ఫిలిం బై దేవేంద్ర సిహెచ్ అంట, గది నెంబర్ 1 అంట సినిమా టైటిల్ వచ్చేసి. దీనికి హీరో కావాలంటే ఏజ్ వచ్చేసి 25 నుండి 30 సంవత్సరాలు, హీరోయిన్ కావాలంటే ఏజ్ వచ్చేసి 21 నుండి 26 సంవత్సరాల లోపు. అలాగే లేడీ విలన్ క్యారెక్టర్ కోసం 30 సంవత్సరాల వయసు ఉన్న ఆవిడ కావాలంట. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం 27 సంవత్సరాలు బాయ్స్ కావాలంట. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ షేర్ దేర్ పోర్ట్ఫోలియో టు అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. సెలెక్టెడ్ ప్రొఫైల్స్ విల్ గెట్ ఏ కాల్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఫర్ ఆడిషన్స్. సో ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు మా నుండి కాల్ వస్తుంది అని అంటున్నారు. సో మీరు వీళ్ళతో కొలాబరేట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. దేవేందర్ 80081@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. క్లియర్గా చెప్తాను, కీన్గా నోట్ చేసుకోండి. DEVENDER దేవేందర్ 80081@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8008123478. ఐ రిపీట్ 8008123478. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం అనేది మన బాధ్యత కాబట్టి శివప్రసాద్ అదారి గారు అడిగారండి, గోస్ట్ రైటర్గా వెళ్ళడానికి మార్గాలు తెలిస్తే చెప్పగలరు అని అడగటం జరిగింది. అసలు గోస్ట్ రైటర్ అంటే ఏంటి అనేది ముందు ఒకసారి మీకు అర్థమయ్యేటట్లు చెప్పే ఒక ప్రయత్నం చేస్తానండి. గోస్ట్ రైటర్ అంటే ఏంటి అంటే మొత్తం మనమే రాస్తాము, దానికి ఎవరో ఒకరు పేరు వేసుకుంటారు. సో అంటే వీళ్ళు ఇలా చేస్తారు అని కాదు, కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పరశురు గోపాల కృష్ణ గారి దగ్గర పోసాని కృష్ణమురళి అనే ఒక వ్యక్తి పనిచేస్తున్నారు అనుకున్నాం. సో పోసాని కృష్ణమురళి గారు ఒక ఇంద్రాకో, ఒక నరసింహనాయుడుకో అలాంటి ఒక సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైలాగులు మొత్తం ఆయనే రాశారు. ఒకవేళ కథ కూడా ఆయనే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన కథ మొత్తం ఆయనే చేశారు, స్క్రీన్ ప్లే ఆయనే చేశారు, డైలాగులు కూడా పోసాని కృష్ణమురళి గారే చేశారు. దానికి పరశురి బ్రదర్స్ పేరు వేసుకున్నారు అనుకుందాం. వాళ్ళు అలా చేస్తారని కాదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో అప్పుడు దాన్ని గోస్ట్ రైటర్ అంటారు. ఈ గోస్ట్ రైటర్ అనేది అసలు రైటర్ లేకపోయినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరైతే అసిస్టెంట్ చేస్తున్నారో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలిగినప్పుడు గోస్ట్ రైటర్ అంటారు. సో అలా గోస్ట్ రైటర్ చేయాలి అంటే ముందు మీ విద్వత్తు, మీలో ఉన్న ఒక టాలెంట్ ఏదైతే ఉందో అది సినిమా ఇండస్ట్రీకి తెలియాలి. వాళ్ళు మిమ్మల్ని గోస్ట్గా పెట్టుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ గోస్ట్ రైటర్ అయ్యే ప్రాసెస్ ఎలా సార్ అని అడిగితే దానికి నేను చెప్పేది ఏంటంటే ముందు మీరు సిటీకి రావాలి. సిటీకి వచ్చి రైటర్లు ఎక్కడున్నారు, డైరెక్టర్లు ఎక్కడున్నారు వాళ్ళని కలుస్తూ ఉండాలి. కలుస్తూ ఉన్నప్పుడు మీరు రాసే ఫస్ట్ ఎవరి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలి. అసిస్టెంట్గా జాయిన్ అయితే వాళ్ళు మీరు లేదని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ 1 month 2 months పే కూడా ఇవ్వరు. ఎందుకంటే ఎవరికైతే విద్య ఉందో, ఎవరి దగ్గర అయితే విద్వత్తు ఉందో వాళ్ళకే అమౌంట్ అనేది పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏమీ తెలియదు, మీరు వెళ్ళి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు మంత్లీ 3 lakhs ఇస్తారంట కదా, నాకు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ఇస్తారా? ఇవ్వరు కదా. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏదో 1 month 2 month ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళే జాబ్ అనేది పెట్టించడానికి ఒక పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో సినిమా ఇండస్ట్రీలో కూడా మీకు మీ దగ్గర విద్య ఉంది, మీ దగ్గర విద్వత్తు ఉంది అనేది తెలిసినప్పుడు మాత్రమే డబ్బులు అనేది పే చేస్తారు. కాబట్టి కొంతకాలం అసలు అసిస్టెంట్గా పెట్టుకోవడం అనేది ఎక్కువ. అలాంటిది అసిస్టెంట్గా పెట్టుకొని వాళ్ళు మీ చేత పని చేయించుకొని మీరు బాగా చేయగలుగుతున్నారు అన్నప్పుడు మీకు బేసిక్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్న టైంలో ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ ఇచ్చేదానికన్నా కూడా మీ విద్వత్తుకి ఒక పేరు, రికగ్నేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అల్టిమేట్ అనబడే ఒక పర్సన్ దగ్గర నేను అసిస్టెంట్ రైటర్గా జాయిన్ అయ్యాను.
ఆయన నాకు ఒక దగ్గర పరిచయం. ఆ పరిచయంలో నేను ఆయన రాసిన కొన్ని సీన్స్ని నాకు నచ్చక నేను రీరైట్ చేసుకొని షూట్ చేసుకుంటూ ఉండేవాడిని ఒక పర్టికులర్ ప్రాజెక్ట్కి. సో ఆయన దాన్ని షూట్ రష్లో చూసినప్పుడు ఏంటంటే నేను రాసిన దానికంటే కూడా ఈ బాగున్నాయి, ఎవరు రాసుకుంటున్నారు అంటే డైరెక్టర్ గారు రాసుకుంటున్నారు అనే టైప్లో నాకు చెప్పడం జరిగింది. ఐ మీన్ ఆయనకి నా గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఏం చేశారు అంటే ఆ తర్వాత నేను ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే ఈ రెస్పెక్టివ్ రైటర్ పిలిచి, సార్ మనం కలిసి పనిచేద్దాము, మీ రైటింగ్ స్టైల్ నాకు బాగా నచ్చుతుంది అని ఆ రైటర్ గారు నన్ను పిలిచారు. పిలిచినప్పుడు ఏమైంది అంటే కలిసి పనిచేసేది అంత ఏముంది లేని, నాకు అలాంటి భేషజాలు ఏం లేవు, నేను అలాగా ఫీల్ అయ్యే పర్సన్ని కూడా నేను మీ దగ్గర పనిచేస్తాను, దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తానని ఆయన దగ్గర రాయటం మొదలుపెట్టారు. రాయటం మొదలుపెట్టిన తర్వాత ఏమైంది అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 సినిమాలు రాశారు. రాసిన తర్వాత ఏమైంది అంటే ఆయనకి ఇంకొక రెస్పెక్టివ్ డైరెక్టర్ కమ్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈయనకి ఇద్దరికి కామన్గా ఒకళ్ళే మేనేజర్. సో వేరే ఒక పర్సన్ దగ్గర ఆ రెస్పెక్టివ్ రైటర్ కమ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు అంటే పలానా రైటర్ దగ్గర విజయ్ నాగవేరు అని ఒక రైటర్ ఉన్నాడు, చాలా బాగా రాస్తున్నాడు, అతను రాసిన దాన్ని మళ్ళీ రీరైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత బాగా రాస్తున్నాడు అనే టైప్లో చెప్పడం జరిగింది. సో నేను ఆ సోకాల్ రెస్పెక్టివ్ డైరెక్టర్ అండ్ రైటర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఆయన దగ్గర 7 రైటర్లు ఉండేవాళ్ళు. వన్స్ నేను వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే యాజ్ యూజువల్గా నేను రాసేటప్పుడు ఇంక ఈ సీన్కి కరెక్షన్ రాకూడదు అనేది మెయిన్గా. ఎందుకంటే బేసికల్లీ నాకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు బద్ధకం ఎక్కువ. రెండోసారి రాయడానికి పెద్ద ఇష్టం చూపించను. రెండోసారి రాస్తే అది ఖచ్చితంగా మొదటిసారి రాసిన దానికంటే చాలా చండాలంగా ఉంటుంది. సో నాకు బద్ధకం ఎక్కువ కాబట్టి నేను ఫస్ట్ టైం రాసేటప్పుడే టు ద కోర్ ద బెస్ట్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఏమవుతుంది అంటే వెళ్ళాను, రాశాను, వాళ్ళకి నచ్చినాయి. సో ఆ 7 తీసేసి నన్ను ఒక్కడే పెట్టేసుకొని ఇప్పటికీ కూడా రెస్పెక్టివ్ డైరెక్టర్ అండ్ రైటర్ దగ్గర నేను పనిచేస్తాను. సో వీళ్ళిద్దరి దగ్గర పనిచేస్తున్నప్పుడు నాకు ఇంకొక ప్రముఖ వ్యక్తి నుండి కాల్ వచ్చింది, ఆయనకి కొన్ని సినిమాలు రాసిచ్చారు. ఆ తర్వాత నా దగ్గర పనిచేసిన ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ కమ్ రైటర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన ఒకప్పుడు నా దగ్గర పనిచేసేవారు, ఇప్పుడు ఆయనకున్న స్కిల్స్తో ఆయన ప్రముఖ డైరెక్టర్ అయ్యారు. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఆయన మళ్ళీ నా దగ్గరకు వచ్చి అన్న నాకు ఇలాగ సినిమాకి సంబంధించి కథ విషయాల్లో కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి అప్పుడప్పుడు మిమ్మల్ని కలవచ్చు అనే టైప్లో అడగటం జరిగింది. నేను తప్పకుండా కలుద్దాం అన్నాను. నాకు మంచి పే చేస్తున్నారు, నేను ఆయనతో కూడా కలిసి పనిచేస్తాను, ఆయన దగ్గర పనిచేస్తున్నాను. ఇలాగ ఈ 4 దగ్గర పనిచేస్తున్న టైంలో నా రెండో గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకొక పెద్ద రైటర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈయన స్టోరీ డిస్కషన్స్ భలే యూజ్ అవుతాడండి, మీకు మంచి మంచి పాయింట్స్ చెప్తాడు, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ హిమ్ అని ఒక ప్రముఖ పెద్ద రైటర్ దగ్గర నన్ను అసిస్టెంట్గా పెట్టించారు. సో ఇప్పుడు ఆయన దగ్గర పనిచేస్తున్నాను, అంటే ఈ 5 దగ్గర నేను పనిచేస్తున్నాను. సో నేను ఇది మొత్తం నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైనా కానీ మనం ఎవరిని కూడా ఏది అడగాల్సిన అవసరం లేదు. మన దగ్గర స్కిల్ ఉన్నట్లయితే ఆ స్కిల్కి వాళ్ళు పిలుస్తారనమాట. పిలిచి బాబు నాకు ఇది రిక్వైర్మెంటు, నాకు ఇది ఫుల్ఫిల్ చేయగలవా, నీకు ఎంత పే చేస్తాను అనే టైంలో అడుగుతారు. సో ఆ పే అనేది మీకు నచ్చిన టైంలో అన్నీ ఇది వర్కౌట్ అవుతున్న టైంలో మీకు కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. సో ఎక్కడా కూడా పలానా దగ్గర ఉంటుంది అనేది ఉండదండి సినిమా ఇండస్ట్రీలో. ఎక్కడ ఏ క్రాఫ్ట్కి ఉండదు. పలానా దగ్గర మేకప్ మ్యాన్ ఉంటుందా అంటే ఉండదు, పలానా దగ్గర కాస్ట్యూమర్ ఉంటుందా అంటే ఉండదు, పలానా దగ్గర జూనియర్ ఆర్టిస్ట్గా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఈరోజు నాకు జూనియర్ ఆర్టిస్ట్ అవసరం ఉంటుందేమో, రేపు నాకు అవసరం ఉండదు. ఎందుకంటే రేపు నేను ఓన్లీ హీరోయిన్ల మధ్య సీన్స్ చేద్దాం అనుకుంటున్నప్పుడు నాకు జూనియర్ ఆర్టిస్ట్ తోటి సంబంధం ఉంటుంది, నాకు ప్రతిరోజు జూనియర్ ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్ ఉండదు కదా. అలాగే మేకప్ డిపార్ట్మెంట్ నా కన్వీనియంట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పిలుచుకుంటాను. ఒకవేళ వాళ్ళు రాలేకపోతే వాళ్ళ అసిస్టెంట్ని పంపించినా కానీ వాళ్ళతో నేను మేనేజ్ చేసుకుంటాను తప్పించి కొత్త వాళ్ళని నేను తీసుకోవడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే ఇక్కడ నా కన్వీనియన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అలాగే నేను మీకు చెప్పేది ఏంటి అంటే నాకు రైటర్ అనేది ఏదైతే ఉందో ఆ రైటర్ అనేది మీ స్కిల్ అనేది తెలిసినప్పుడు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ నా ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అయింది అనుకోండి, నాతో పాటు నరేష్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నరేష్ రైటింగ్ స్కిల్ అనేది నాకు నచ్చినప్పుడు
ఎవరైనా ఇలా స్టోరీ డిస్కషన్కి ఎవరైనా నీలాగా వదిలేబ్బా నువ్వు ఎక్కువ పైసలు అడుగుతావు, ఎవరైనా కొత్త కుర్రాళ్ళు ఉంటే స్టోరీ డిస్కషన్స్ ఉంటే చెప్పు అంటే నేను నరేష్ని పంపిస్తాను. సో నేనేమంటాను అంటే మన స్కిల్ అనేది మాట్లాడాలి తప్పించి మనం వెళ్ళి అడగకూడదు. మన స్కిల్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళు పెట్టుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి అలాంటి మీ స్కిల్స్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయగలరో అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేది చాలా దగ్గరగా వస్తుంది. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను ఆల్రెడీ ఒకటి, ఇది రెండోదండి. సో ఇది వచ్చేసి దాసరి గంగాధర్ గారు అంటండి. సినిమా పేరు వచ్చేసి దేవదాసి అంట. సో నిర్మాత చీలపల్లి విఠల్ గౌడ్ అంట. మ్యూజిక్ ప్రకాష్ చెరుకూరి. సినిమాటోగ్రఫీ శివశంకర్ రాజు, ఎడిటర్ శంకర్ గారు. సో మూవీ కాస్టింగ్ కావాలని అంటున్నారు. వీళ్ళకి మేల్ ఆర్టిస్టులు కావాలంటే 25 నుండి 55 సంవత్సరాల వాళ్ళు, అలాగే ఫీమేల్ ఆర్టిస్టులు కావాలంటే 18 నుండి 60 సంవత్సరాల వాళ్ళు. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. 9640255320. ఐ రిపీట్ 9640255320. సో డిస్క్లైమర్ అని అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరూ మంచి మంచి అవకాశాలు రావాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను. కాబట్టి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.